శాంతి. ఒక ఫకీర్ చాలా కాలం పాటు ఒక మహారాజు ఆస్థానంలో ఉండిపోయాడు. మహారాజు ఆ ఫకీర్ పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపేవారు. ఎంతలా అంటే మహారాజు తనతో సమానంగా ఫకీరుకి కూడా తన గదిలోనే అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. ఫకీర్ హస్తం లేకుండా మహారాజు గారు ఏ కార్యం తలపెట్టేవారు కాదు. ఎంత చిన్న విషయమైనా ఇద్దరూ కలిసే చేసేవారు. ఒకరోజు ఇద్దరూ వేటకి వెళ్ళారు. వేటలో ఇద్దరూ దారి తప్పిపోయారు. తీవ్రమైన ఆకలి దప్పికలతో ఒక చెట్టు నీడకి చేరుకున్నారు. ఆ చెట్టు మీద ఒకే ఒక పండు ఉంది. మహారాజు వెంటనే గుర్రం పైకెక్కి ఆ పండుని తెంపి 6 ముక్కలుగా కోసి అలవాటు ప్రకారం మొదటి ముక్కను ఫకీరుకు అందించాడు. ఫకీరు ఆ ముక్క తిన్న వెంటనే, ఆహా, ఎంత మధురంగా ఉంది! నా జీవితంలో ఇంత రుచికరమైన పండుని తినలేదు, ఇంకో ముక్క కావాలి అని అడిగాడు. ఆ విధంగా 5 ముక్కలు తిన్నాడు. ఎప్పుడైతే మిగిలిన చివరి ముక్కను కూడా అడిగాడో వెంటనే మహారాజు ఇలా అన్నాడు, నీ వాటాకు మించి ఇచ్చాను. నేను కూడా ఆకలితో ఉన్నాను కదా. నాకు నీ మీద ప్రేమ ఉంది, కానీ నీకు నా మీద ఏమాత్రం ప్రేమ లేదు అని. ఆ చివరి ముక్కను తనే తీసుకొని నోటిలో పెట్టుకున్న వెంటనే యాక్తు అని ఉమ్మేశాడు. ఆ వెంటనే, నీవు పిచ్చోడివా ఏంటి? ఇంత పుల్లగా ఉన్న పండు ముక్కలెలా తిన్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు ఫకీరు, ఏ చేతులతోనైతే ఎన్నెన్ని మధుర ఫలాలు తినేందుకు నాకు లభించాయో అలాంటి చేతి నుంచి వచ్చిన ఒక పుల్లటి ఫలం గురించి ఫిర్యాదు ఎలా చేయగలను రాజా? అందుకే మీకు రుచి తెలియకూడదని అన్ని ముక్కలను తీసుకుంటూనే ఉన్నాను అన్నాడు. కావున ఎక్కడైతే స్నేహముంటుందో అక్కడ సందేహాలకు తావుండదు. కావున ఇలాంటి బంధాన్ని మనము నిర్మించుకుందాం. అదృష్టం అనే పదానికి ఉన్న ఒక సహజ అలవాటు తప్పనిసరిగా పడిపోవటం లేదా పడగొట్టటం. పడిపోయినప్పుడు మనకున్న అన్నింటినీ పోగొడుతుంది. పడగొట్టాలనుకుంటే మన ఉనికికే ప్రమాదమవుతుంది. అందుకే మన స్థాయి గొప్పగా ఉన్నప్పుడు అహంకారంతో ఉప్పొంగిపోరాదు. రాజుగారు తనతో సమానం కంటే ఎక్కువగా విలువనిచ్చిన ఫకీరు మాత్రం పొంగిపోలేదు. అలాగే మనకంటే గొప్పవారు మనకు సముచితమైన స్థాయి కల్పించినప్పుడు మనం విర్రవీగరాదు. కాలం కలిసి రానప్పుడు స్థిమితంగా ఉండాలి. అంతా మన మంచికి. ఓం శాంతి.